హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను పండగలకి, పూజలకి, అలాగే ప్రసాదంగా కూడా ఎక్కువగా మనం ఈ పూర్ణం బూర్లు చేసుకుంటాం. నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పై లేయర్ క్రిస్పీగా, లేయర్ అనేది థిక్గా లేకుండా పలాచుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మొదటిసారి బూర్లు చేసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ పూర్ణం బూర్లు ఎలా తయారు చేయాలో. పదండి. ముందుగా ఈ పూర్ణం బూర్ల కోసం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక చిన్న కప్పు బియ్యం వేసుకోవాలి. ఏ కప్తో బియ్యం వేసుకున్నారో అదే కప్తో మినప్పప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రాముల శనగపప్పు తీసుకున్నాను. ఇలా పప్పు తీసుకొని ఒక 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఏ కప్తో పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ పప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా కుక్కర్ మీద మూత పెట్టుకొని కుక్కర్ని తీసుకొని వెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా 4 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి పప్పు ఎంత మెత్తగా కుక్ అయ్యిందో. ఇలా పప్పుని టచ్ చేస్తే మెత్తగా అయిపోవాలి. అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళంతా తీసేసుకోవాలి. ఆ నీళ్ళు వేస్ట్ చేసుకోకండి. మీరు కావాలంటే కొంచెం ఉప్పు, పెప్పర్ వేసుకొని ఒక సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పప్పు అంతా ఈ స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకుంటే ఈ పప్పు కొంచెం డ్రై అయ్యి వాటర్ అంతా చక్కగా పోతుంది. ఇలా అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి పప్పు ఎంత చక్కగా డ్రై అయిపోయిందో, వాటర్ అస్సలు లేదు. ఇప్పుడు ఏ కుక్కర్లో మీరు పప్పు బాయిల్ చేసుకున్నారో ఆ కుక్కర్లోనే ఈ పప్పు అంతా వేసేసుకోండి. వేసుకొని మీ దగ్గర మ్యాష్ చేసింది ఉందనుకోండి, చక్కగా ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసింది లేదనుకోండి, చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం పప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. పప్పు బద్దలు ఎక్కడా లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఏ కప్తో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇక్కడ గ్రేట్ చేసుకొని తీసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా మీరు బెల్లం వేసుకుంటే బెల్లం కరగడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఇలా చక్కగా గ్రేట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని పొయ్యి పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ బెల్లం అంతా కరిగిన వరకు కుక్ చేసుకోవాలి. మీడియం అయినా హై ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోకండి. అలా చేసుకున్నారా తొందరగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లోనే మధ్యన ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బెల్లం కొంచెం కరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. వేశాక 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత చక్కగా ఇదంతా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నారనుకోండి, ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోద్ది. బెల్లం వేసిన తర్వాత పప్పు కొంచెం లూజ్ అవుద్ది. అలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తుంటే పప్పు ఇలా గట్టిగా అవుద్ది. చూడండి ఇక్కడ పప్పు గట్టిగా అయిపోయింది కదా. ఇలా పప్పు గట్టిగా అయిపోవాలి. ఇలాగ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది లాస్ట్లోనే వేసుకోండి, ముందు వేసుకోకండి. ఈ నెయ్యి అంతా చక్కగా పప్పులో కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పప్పు అంతా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం పప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీరు ఇడ్లీకి ఎలా మిక్సీ చేసుకుంటారో అలానే చేసుకోవాలి. మరీ జారుగా చేసుకోకండి. కొంచెమే నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా ఉండాలి. ఇడ్లీకి ఎలా బ్యాటర్ ఉంటుందో అలానే ఉండాలి. ఒక స్పూన్ తోని చక్కగా ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా పిండి మిక్సీ చేసేసుకున్నాం కదా, ఈ పప్పు కూడా చల్లగైపోయింది. ఇప్పుడు చేతితోనే చక్కగా కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏ సైజులో బూరి చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో మీరు ఉండలు చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను మీడియం సైజులోనే చేసుకుంటున్నాను, అందుకే మీడియం ఉండలే చుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ ఉండలు పిండిలో ముంచి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకొంచెం పెద్దవవుతాయి.
అందుకే మీడియం సైజులోనే తీసుకోండి. అలాగే మీరు ఉండలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఉండలు చక్కగా నీట్గా చుట్టుకోండి. క్రాక్స్ లేకుండా చూసుకొని చుట్టుకోవాలి. మీరు కావాలంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకునైనా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోని ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బూరెలు వేసిన ముందే ఈ పిండిలో మీరు ఉప్పు వేసుకోవాలి, ముందే వేసుకోకండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ ఉప్పు వేసిన వల్ల బూరు పైన లేయర్ అనేది చప్పగా ఉండకుండా లైట్గా స్వీట్గా ఉంటుంది. అందుకే ఇలా షుగర్ వేసుకొని చక్కగా ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మీకు పిండి మరీ తిక్కుగా అనిపిస్తేనే నీళ్లు వేసుకోండి. నాకు కొంచెం పిండి తిక్కుగా అనిపించింది, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకున్నాను. వేసుకొని చక్కగా ఈ పిండిలో కలుపుకోవాలి. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు పిండిని రెడీ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి. మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పలాచుగా కూడా ఉండకూడదు. లాస్ట్లో ½ టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి. మీరు గ్రైండర్లో రుబ్బుకుంటే వంట సోడా వేసుకోకండి, మిక్సీలో చేసుకుంటేనే వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. బూరెలు వేసిన ముందే మీరు వంట సోడా వేసుకోండి, ముందే వేసుకోకండి. ఇప్పుడు ఒక వండ తీసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఈ పిండితో చక్కగా కోట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు బూరెలు వేసుకున్నా ఇలా స్పూన్తోనే వేసుకుంటాను. మీరు స్పూన్తో వేసుకుంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి. మీరు ఎప్పుడు బూరెలు చేసుకున్నా ఇలా ఐరన్ కడాయిలో ఫ్రై చేసుకోండి, బూరెలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఐరన్ కడాయి తీసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఉండలు పిండిలో ముంచుకొని ఇలా స్పూన్తో వేసేసుకోండి. ఇలా అన్నీ వేసాక ఫ్లేమ్ని మీడియం చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ గా ఫ్రై చేసుకోకండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకే ఫ్రై చేసుకోవాలి. ఇలా బూరెలు వేసిన వెంటనే మీరు గరిటె పెట్టి తిప్పకండి. 1 నిమిషం తర్వాతే ఇటు అటు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక కన్నాల గరిటె తీసుకొని ఆ కన్నాల గరిటెలో ఈ బూరెలన్నీ వేసేసుకోవాలి. అలాగే మీరు అన్ని బూరెలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు. ఇప్పుడు ఈ బూరెలు తీసుకొని మీరు ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా ఉందో పూర్ణం బూరెలు చేయడం. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చిన్న టిప్స్ పాటించాలి అంతే. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేశారనుకోండి, ఒక్క బూరి కూడా ఫెయిల్ అవ్వదు. సో ఈ పండగకి ఈ పూర్ణం బూరెలు చేసుకోండి. నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బై బై, టేక్ కేర్, బీ సేఫ్.